ఇక 4 ఏమంటుందంటే, ప్రభువునందు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 నుండి మనం చదివితే, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తాను ఆనందించండి. రిజాయిస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. రిజాయిస్. మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనియ్యండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకుడి. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుడును. బైబిల్ ఏం చెబుతుందంటే, ఆనందంగా ఉంటుంది. మనుషులు ఎదుట, సమాజం ఎదుట, సంఘం ఎదుట, ఇంట బయట కూడా దేవుడు ఉన్నాడనే ఆనందంతో నింపబడి, అదే సమయంలో మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేయాలి. బాగా అర్థం చేసుకోండి. మనుషులందరూ ఎదుటేమో నవ్వు మొఖంతో ఉండాలి, స్మైల్, ఆనందంగా ఉండాలి. నాకేమింది, నాకేంటి, యేసయ్య ఉన్నాడు, నాకేంటి, ప్రభు ఉన్నాడు, నా కాపరి, నా మేపరి, నా ఊపిరి, నా ప్రభు ఉన్నాడు, నా అవసరతలన్నీ తీర్చేవాడు యేసయ్య ఉన్నాడు, నాకేం భయం లేదు అన్నట్టు. లోకానికి మీరు ఎలా రెండు ఇక్కడ కనపడాలి మనలో నుండి. ఒకటి, ఎప్పుడు సంతోషం ఉన్నారు వీళ్ళు. రెండు, ఎంత సహనంగా ఉన్నారు వీళ్ళు, ఎంత ఓర్చుకుంటున్నారు, ఎంత సహిస్తున్నారు. అమ్మో, మామూలు అయితే కాదు, మన వల్ల అయితే కాదు ఇది. మనమైతే చేయలేము ఈ సంసారం, మనమైతే ఇలా సాగలేము, మనమైతే ఇలా బ్రతకలేము, ఇది ఎలా సాధ్యము అని వాళ్ళకి ఆశ్చర్యం వేసే విధంగా మన సహనాన్ని, మన ఓపిక, మనలో ఉన్నటువంటి ఆ తగ్గింపు అందరూ చూడాలి. ఇక మూడోది 3 పాయింట్లు ఇక్కడ. అదే మళ్ళీ ఏం చేయాలంటే, ఒకటి ఆనందంగా ఉండాలి, లోకంలో సహించాలి. మూడవది ఎలా ఉండాలంటే, ప్రార్థనలు చేయాలి దేవునికి. ఇక నేను నవ్వుతూ ఉండమన్నాడు కదా దేవుడు అని చెప్పి అందరితో నవ్వుతూ ఉంటాం కాదు. ఆ నవ్వుతో సంతోషం ప్రజలకు కనపడాలి, సమస్యలు దేవునికి తెలియాలి. అర్థం చేసుకోండి. సంతోషమేమో ప్రజలకు కనబడాలి, సమస్యలేమో ఎవరు కనబడాలి? ఎవరికన్నా లోకంలో మనుషులకు ఎవరికన్నా ఈ సమస్యలు చెబుతావు, తీరుస్తారా? దేవునికే నీ సమస్యలు, నా సమస్యలు, నా అవసరతలు, నీ అవసరతలు, నా కన్నీరు, నీ కన్నీరు దేవుడు చూడాలి. దేవుడు చూడాలి అంటే నువ్వేం చేయాలా? కృతజ్ఞత పూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెప్తూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు కృతజ్ఞత చెప్పాలి. అంటే జరిగిన మేలును బట్టి, చూపిన ప్రేమను బట్టి దేవునికి స్తోత్రాలు చెప్తూ అవసరతలు చెప్పాలి దేవుడికి. కొంతమంది కృతజ్ఞత చెప్పకుండానే అవసరతలు చెప్పేస్తారు ముందే, చిన్నపిల్లలాగా. చిన్నపిల్లల ప్రార్థన ఎలా ఉంటుందంటే, మా అమ్మని దీవించు, మా ఇన్ని దీవించు, నన్ను దీవించు, ఆశ్రయించు, మాకు ఇవన్నీ చిన్నపిల్లల ప్రార్థన. మనం పసిపిల్లలాగా చేయకూడదు, ప్రార్థన చేయాలి. కృతజ్ఞత. ప్రభా, కాపాడేవు నీ స్తోత్రాలు, ఆహారం ఇచ్చేవు, వస్త్రాలు ఇచ్చేవు నీ స్తోత్రాలు, ఆరోగ్యం ఇచ్చేవు నీ స్తోత్రాలు, రక్షణ ఇచ్చేవు, పాప క్షమాపణ ఇచ్చేవు నీ స్తోత్రాలు, నీ సన్నిధి, నీ మందిరం ఆరాధనలో పాలు పొందే ధన్యత నాకు ఇచ్చావు, సమాజంలో ఎవరికి చేయి చాపకుండా బతికేలాగా సహాయం చేసావు అని దేవుడు ఏమైతే చేశాడో ఆ కృతజ్ఞత పూర్వకంగా ఆయన స్తోత్రాలు చెప్తూ, అప్పుడు ప్రభా నీ చిత్తమైతే ఇదిగో ఈ అవసరత ఉంది తీర్చవా అని ప్రార్థనా పూర్వకంగా దేవునికి మన కష్టాలు, అవసరతలు, మన సమస్యలు ప్రభువుకి తెలియపరచాలి. కనుక గుర్తుపెట్టుకోండి, కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి అనండి. కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. పాత నిబంధన కాలంలో 2 అన్నదమ్ములు ఉన్నారు, యాకోబు, యోసేపు. తండ్రి విషయంలో, తండ్రి ఆశీర్వాదాలు పంచుకునే విషయంలో తల్లి పక్షపాతం చూపించే వరకు అన్నదమ్ములు కొట్టుకు చచ్చేలాంటి సమస్య వచ్చి పడింది. అన్నదమ్ములు కొట్టుకు చచ్చేంత సమస్య వచ్చినప్పుడు
చిన్నవాడు తమ్ముడు యాకోబు ఏం చేశాడంటే అన్నన ఉగ్రతను, అన్న యొక్క కోపాన్ని తట్టుకోలేక తాలుకోలేక, ఎందుకులే సమాధానం ఉండాలి, మా మధ్యలో గొడవలు ఉండకూడదని చెప్పి ఆయన ఏం చేశాడంటే తన తల్లి యొక్క ప్రేరేపణతో పద్దనరాం మేనమామ దగ్గరికి పారిపోతాడు. పారిపోయేటప్పుడు ఆయన అడవిలో అరణ్యములో చిక్కుకుంటాడు. చీకటి పడుద్ది. బేర్షెబ అనే అరణ్యములో ఉన్నప్పుడు ఒక్కడే అరణ్యములో పండున్నప్పుడు దేవుడు నిశ్చింతో దిగొచ్చి ఆయన కనిపిస్తాడు. యాకోబు కనిపిస్తాడు. కనిపించి కలలో చెప్తాడు, నేను నీకు తోడుకున్నాను, నువ్వేం భయపడమాక, నీ తాత దేవుడు, నీ దేవుడు, నీ తండ్రి దేవుడు నేనే యెహోవాని అని నువ్వు వెళ్ళుచున్న ప్రదేశంలో నేను కాపాడతాను, త్రోవలో అడవిలో కాపాడతాను, భయపడమాక అని వాళ్ళ తాతకి తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈ యాకోబుని దేవుడు దర్శించాడు. అప్పుడు ఆయన నిద్ర నుండి లేచి ఏమనుకుంటాడంటే మొక్కుబడి చేసుకుంటాడు. మొక్కుబడి బైబిల్లో దశమ భాగాన్ని గురించి స్పష్టంగా చెప్పింది ఈయనే. మొక్కుకుంటాడు, ప్రభువా నేను వెళ్ళుచున్న త్రోవలో నన్ను కాపాడి తినటానికి ఆహారము, ధరించుకునే వస్త్రాలు నాకు ఇస్తే తిరిగి మళ్ళా ఇదే దారిలో నేను క్షేమంగా వస్తే నేను నీకు మొక్కుకున్నానని, మందిరం కడతానని, ఇంకా దేవునికి ఆపద మొక్కులు మొక్కుంటాడు. అలాగే తిరిగి దేవుడు ఆశ్రయించి 12 మంది సంతానం, 2 భార్యలు, దాసదాసీలు ఇంకా విస్తారమైన ఆస్తితో తిరిగి వచ్చినప్పుడు ఈయన ఆపద కాలంలో, చీకట్లో, అపాయములో దేవుడు కాచిన కాపుదల, దేవుడిచ్చిన వాగ్దాన భద్రత, ఈయన దేవుడికి ఇచ్చిన మాట మరిచిపోతాడు. రిటర్న్ తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అన్నకి గిఫ్ట్ పంపిస్తాడు, అన్నయ్యలకి గిఫ్ట్ పంపిస్తాడు, అన్నకు గిఫ్ట్ పంపిస్తాడు. కానీ దేవుడికి ఇచ్చిన మాట మరిచిపోయి దేవుని గురించి అసలు పట్టించుకోడు. ఇది దేవునికి కృతజ్ఞతనా చెప్పండి? అపాయంలో కాపాడింది ఎవరు? ప్రయాణాల్లో భద్రపరిచేది ఎవరు? కంపెనీలకు వెళ్ళి డ్యూటీలకు వెళ్ళి వచ్చేటప్పుడు కాపాడేది ఎవరు? దేవుడా, లేకపోతే దయ్యమా, లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా వచ్చి కాపాడతాడా? మరి ఎవరికి ఇవ్వాలి కృతజ్ఞత? అలాగే చాలామంది ఈ దినాల్లో చేసే పని తప్పు చేస్తారు. ఆపదలో కాపాడేది ప్రభు. బస్సు ప్రయాణంలో, ట్రైన్ ప్రయాణంలో, విమాన ప్రయాణంలో కానీ ఆయన మన త్రోవల్లో కాపాడి కాపరిగా ఊపిరిగా ఉండి దేవుడు అప్పుడు అనుకుంటాం, ఆపదలు అనుకుంటాం, అన్నీ మర్చిపోతాం. వచ్చినాక బంధువులందరికీ తలాక గిఫ్ట్ ఇస్తారు, కానీ దేవుడికి మాత్రం ఆయనేం బాగుపడ్డా అలా చేసినందుకు. తర్వాత చాలా బాధపడ్డాడు. అలా బాధపడి మొదటగా ఎవరికి చెల్లించుకోవాలి మన మొక్కుబడి చెప్పండి? ఈ నెలలో మొదట్లో ఈ కృతజ్ఞత ఉపవాస కూటం ఎందుకు పెడతామంటే, ఈ నెలంతా గత నెల కాపాడే ప్రభా, ఈ నెలలో నన్ను కాపాడు, గత నెలలో చేసిన మేలు స్మరిస్తూ వచ్చే నెలలో, ఈ కొత్త నెలలో మరిన్ని అద్భుతాలు చేయనాయనని కృతజ్ఞతలు చెప్తూ అవసరతల కోసం దేవుని వేడుకుంటూ, ఆయన మన కొరకు వదిలించబడినటువంటి శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని తాగి, ఆయన ప్రేమను స్మరిస్తూ ఈ నెలంతో శుభప్రదంగా, ఆశీర్వకరంగా, దీవెనకరంగా జీవించడానికి ఇలాంటి ప్రారంభంలో ఈ ఉపవాస ప్రార్థన, ప్రభు బల్లారాధన ఇస్తారు. కనుక ప్రతి ఒక్కరు నేను చెప్పిన ఈ ఫిలిప్పీ పత్రిక 4:4 నుండి చదివితే, మరొక్కసారి చెప్తున్నానండి, మనుషులు ఎదుటి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. దేన్ని బట్టి ఆనందం, డబ్బులు లేకపోయినా పర్లా, ఏ స్థితి ఎలా ఉన్నా పర్లా, కానీ ఆనందం మాత్రం పోగొట్టుకోవద్దు. ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు. తర్వాత మన బాధలను చూసి పక్కనోడికి జాలేయాలి, చూసేవాళ్ళకి జాలేయాలి. పాపం ఎంత సహిస్తున్నాడు, ఎంత ఓర్చుకుంటున్నాడు.
దీన్ని బట్టి వీళ్ళకి ఈ ఓర్పు ఈ సహనం మన వల్ల అయితే కాదు. వాళ్ళకి దేవుడు గొప్పోడు కనుక ఆ ఓర్పు ఇచ్చాడు. అదే సమయంలో మనం ఏం చేయాలంటే, నేనే దేవుని సంతోషంగా ఉన్నాను, సహిస్తున్నాను అని సంకలు ఎగరేసుకుని గర్వం తెచ్చుకోమాక. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఉన్నాడా అని మళ్ళీ లేనిప్పుడు ఎప్పుడు ప్రార్థన చేస్తుంటే దవడ బాగుపడతాడు దేవుడు. కృతజ్ఞత, ఈ ఓర్చుకునే కృప కూడా మీరే ఇచ్చారు ప్రభా, నా వల్ల అయితే కాదు అన్నారు. కరువు కష్టాలు వచ్చినా, పరీక్షలు వచ్చినా, కొరతలు వచ్చినా, ఇరుగులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నేను సహిస్తానంటే నా వల్ల అయితే కాదు, ఇది నీ వల్లనే అవుతుంది ప్రభా, అందుకు నీకు స్తోత్రం, అందుకు నీకు స్తోత్రం అని చెప్పుకుంటూ నీ చిత్తమైతే ప్రభా అని వాగ్దానాలు తీసుకుని, బైబిల్ వాగ్దానాలు ఏది నూతన సంవత్సరం పడగానే పట పేపర్ లాగేసుకోవటం, జేబులో పెట్టి బైబిల్లో పెట్టి తర్వాత మర్చిపోవటం కంటే అప్పుడు కాదు, తీసుకో వాగ్దానం, లేఖనాలు తీసుకో, ఆ వాగ్దానం చదువు, ఈ వాగ్దానం నెరవేర్చని ప్రార్థన చేయి, పట్టుబట్టు, శోధించు, కన్నీరు కాచు, అవసరత ఉపవాసం ఉండు, దేవుని సన్నిధిలో నలిగిపో, ఉపవాసాలతో విరిగిపో, నీ యొక్క తల కళ్ళు చెమటతో కారిపోవాలి, తల నుండి చెమట కారాలి, కళ్ళ నీళ్లు కారాలి. అలాంటి ప్రార్థన వాగ్దానం ఇచ్చిన వాడు ఎందుకు నెరవేర్చు, పట్టుపట్టు. ఆ పౌరుషం రోషం కలిగిన వాళ్ళ కోసమే యేసు ప్రభు చూస్తున్నాడు. యేసు ప్రభు అంటే కరుణామయుడు, శాంతం కూడా అనుకోకండి. రోషం గల దేవుడు మన దేవుడు. ఎవరు చెప్పండి? పౌరుషం గలవాడు. ప్రపంచంలో చరిత్రలో మరణాన్ని జయించగలిగిన శక్తిమంతుడు ఎవరన్నా ఉన్నారా? నేను ఈ ఆన్లైన్లో సవాల్ చేస్తున్నాను. మరణాన్ని జయించిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఆ వీరుడు సూర్యుడు ఎవరైనా ఉంటే ఇప్పుడే నేను ఈ మైక్ పక్కన పెట్టేసి నేను వెళ్ళిపోయి అక్కడ ఆ సూర్యుడిని ఆయన్ని పూజిస్తాను. ఎంతో మంది సమావేశం విసురుతున్నారు, నేను విసురుతున్నా, అనేక సార్లు విసురుతున్నా. ఉన్నాడా? మరణాన్ని జయించింది ఒక యేసు ప్రభు మాత్రమే. ఆమేన్. అంతకంటే రుజువేమి కావాలి? యేసు ప్రభు దేవుడని. సృష్టికర్త ఆయనే, జీవాధిపతి ఆయనే. ప్రాణం పోయేవాడు, ప్రాణం తీసేసుకోని శక్తి, అధికారం ఆయనకే ఉంది. మరి ఏమిటి మరి ఆలోచన చేసి ఈ నెలలో ప్రభా నన్ను ఆశ్రయించు, కనికరించు అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా దేవుని స్తుతించుకుంటూ, కృతజ్ఞతలు మనుషులు చెప్తున్నావా, దేవునికి చెప్తున్నావా? ఒక్కసారి ప్రశ్నించుకో. నన్ను ఎవరేమన్నారులే, ఎవరు పట్టించుకోవడం మాక. దేవుడు ప్రతి అడుగు, ప్రతి విషయాన్ని, తలంపులను, ప్రతిదీ లెక్క కడతాడు.